హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ యాంగులర్ రౌట్ గార్డ్స్ ఎగ్జాంపుల్ అండి. సో ఆల్రెడీ నేను లాస్ట్ సెషన్లో ఇన్ డెప్త్గా అసలు యాంగులర్ రౌట్ గార్డ్స్ అంటే ఏంటి, సింటాక్స్ ఏంటి, అసలు యొక్క యూటిలైజేషన్ ఏంటి, సో కంప్లీట్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనం చూసాం. సో ఈ ఎగ్జాంపుల్లో మనం కోడింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ యొక్క యాంగులర్ రౌట్ గార్డ్స్కి వచ్చేటప్పటికి నేను యాంగులర్ రౌటర్స్కి ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నానో సో సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ నేను దాని యొక్క ఎక్స్టెన్షన్ కింద ఈ కోడింగ్ అనేది రాస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ మీద అయితే వర్క్ చేయబోతున్నామో సో ఆ అప్లికేషన్ ఇక్కడ రన్ చేస్తున్నానండి. సో పర్ఫెక్ట్, మనకి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద బ్రౌజర్ అండ్ రన్ ద అప్లికేషన్. ఎస్, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ రైట్ నౌ వీఆర్ వర్కింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడొచ్చు హోమ్ కాంపోనెంట్ అండ్ కోర్సెస్ కాంపోనెంట్ అండ్ పేమెంట్స్ కాంపోనెంట్ అండ్ కాంట్రాక్టర్స్ కాంపోనెంట్. సో ఇక కాంపోనెంట్స్ మనం ఇన్ డీటెయిల్గా వర్క్ చేద్దాం. సో డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. సో నేను కంప్లీట్ యాంగులర్ ప్రాజెక్ట్లో సో ప్రతి ఒక్క కాంపోనెంట్ మీద నేను వర్క్ చేసి ప్రతిదీ వర్క్ చేసి చూపించాము. సో డోంట్ వరీ. సో ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ హోమ్ పేజ్ వర్కింగ్ అండ్ జస్ట్ పేమెంట్స్కి పేమెంట్ పేజ్ అండ్ ఇక్కడ కాంట్రాక్టర్స్ వర్క్ అని చెప్పి ఇక్కడ రాసాము. అండ్ పేమెంట్ పేజ్ ఎందుకు తీసుకున్నానంటే సో దీని మీద ఇప్పుడు మనం యాంగులర్ రౌట్ గార్డ్స్ మీద వర్క్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనకి పేమెంట్స్ అనే పేరు మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నౌ వీఆర్ గోయింగ్ టు అప్లై ద రౌట్ గార్డ్స్ ఆన్ దిస్ కాంపోనెంట్. పేమెంట్స్ అనే కాంపోనెంట్ మీద నేను రౌట్ గార్డ్స్ అనేది అప్లై చేసి ఈ కాంపోనెంట్ అనేది నేను ప్రతి ఒక్కరికి యాక్సెస్ లేకుండా సో దీన్ని నేను గార్డ్ చేస్తున్నాను అనమాట. సో హౌ యూ కెన్ ఫాలో అంటే 3 సింపుల్ స్టెప్స్ అండి. సో ఇక 3 సింపుల్ స్టెప్స్ మనం చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద కోడింగ్ పార్ట్. సో ఫస్ట్ వచ్చేసి నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద గార్డ్. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ వాంట్ టు టర్మినేట్ ద థింగ్. సో నేను పైకి వెళ్తున్నా. సో ఎందుకోసం అంటే నీట్గా మీకు ఈ యొక్క కమాండ్స్ అన్ని నీట్గా కనబడతాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద గార్డ్ GUARD గార్డ్ అని చెప్పి మీరు ఏదైతే మీ యొక్క గార్డ్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ ఇచ్చేసేయండి. సో నేను పేమెంట్ అనే కాంపోనెంట్కి యాక్సెస్ కాబట్టి సో పేమెంట్ యాక్సెస్ అని చెప్పి ఇచ్చాను. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనకి ఈ యొక్క గార్డ్ ఏ ఆప్షన్ అంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ గార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో మీరు ఏ గార్డ్ కావాలి, ఏ టైప్ ఆఫ్ గార్డ్ యూస్ చేద్దాం అనుకుంటున్నారని అడుగుతుంది. బై డిఫాల్ట్గా మనకి కెన్ యాక్టివ్ అనే గార్డ్ ఉంది. సో నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో పర్ఫెక్ట్, మనకి ఈ యొక్క గార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయ్యిందా లేదా జస్ట్ వెన్ బ్యాక్. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. We have a guards here, so come down. Yes, so payment access dot guard dot spec dot ts and payment access dot guard dot ts. Okay, so first ఈ యొక్క డాట్ ts అనే ఫైల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ అన్ అబ్జర్వబుల్స్. సో ఇక అబ్జర్వబుల్స్ ఇవన్నీ రైట్ నో అయితే మనకి అవసరం లేదు. సో జస్ట్ రిమూవ్ దోస్ థింగ్స్ అండ్ ఇక్కడ వరకు జాగ్రత్తగా రిమూవ్ చేసి అండ్ మేక్ ఇట్ యాజ్ అ బులియన్. ఓకే, సో పర్ఫెక్ట్. సో రైట్ నో నేను దీన్ని ట్రూ పెట్టాను. అంటే ఈ యొక్క గార్డ్ ఏదైతే కాంపోనెంట్కి మనం ఈ యొక్క రౌట్ గార్డ్స్ అనేవి అప్లై చేసామో ఆ యొక్క కాంపోనెంట్ని యాక్సెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫాల్స్ ఇచ్చారనుకోండి, దాన్ని బ్లాక్ చేస్తుంది. ఆ కాంపోనెంట్ మీకు యాక్సెస్ కాదు. ఓకే, సో రైట్ నౌ నేను ఇది ట్రూ ఇచ్చాను కాబట్టి ఇది మీకు యాక్సెస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనకి గార్డ్ అయితే మనం క్రియేట్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఏ కాంపోనెంట్కి ఈ యొక్క గార్డ్ని అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో దానికి మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద ఇక్కడ నేను రౌటింగ్ కదండి. సో ఇక్కడ నేను పేమెంట్ అనే కాంపోనెంట్కి అప్లై చేస్తున్నాను. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ కెన్ యాక్టివ్ కాలన్ అని చెప్పి మీరు ఏదైతే గార్డ్ నేమ్ ఇచ్చారు కదా ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. సో పేమెంట్ యాక్సెస్ ఏంటి పేమెంట్ యాక్సెస్ మనకి ఇక్కడ ఎక్కడ చూపించట్లేదా. సో ఇట్స్ షోయింగ్ హియర్. సో పేమెంట్ యాక్సెస్ గార్డ్. యా, సో పర్ఫెక్ట్. సో మనకి ఇంపోర్ట్ కూడా అయిపోయిందండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంపోర్ట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ గార్డ్. సో రిమెంబర్ దట్ దిస్ ఈజ్ అవర్ గార్డ్. ఓకే, సో పేమెంట్ యాక్సెస్ అనేది మనం ఇచ్చాం. సో అది గార్డ్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం కంప్లీట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇంపోర్ట్ కూడా చేయండి. అది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మీరు ఇంపోర్ట్ చేయండి, లేకపోతే అది వర్క్ చేయదు. ఓకే,
సో దిస్ ఈజ్ అవర్ గార్డ్ రైట్. సో పర్ఫెక్ట్. మనకి పేమెంట్స్ కాంపోనెంట్ కూడా ఇక్కడ ఇంపోర్ట్ అయి ఉండాలి, బికాస్ మీరు ఆ కాంపోనెంట్కే గార్డ్ అనేది అప్లై చేస్తున్నారు కాబట్టి. సో రౌటర్లో మనకి అది వర్క్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా మనకి ఇంపోర్ట్ అయి ఉండాలి, లేకపోతే అది వర్క్ చేయదు. ఓకే, సో ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుతాయి. ఒకవేళ అవ్వకపోతే చెక్ చేసి ఇంపోర్ట్ చేయండి. సో దట్ ఈస్ ద థింగ్. సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ స్టెప్. సో దట్ ఈస్ ఈ యొక్క గార్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం మన యొక్క అప్లికేషన్ యాప్ మాడ్యూల్.ts అనే ఫైల్లో ప్లేస్ చేసుకుంటాం. సో దీన్ని ప్రొవైడర్స్ అనే అరేలో ప్లేస్ చేసుకుంటాం, బికాజ్ ఇది కంప్లీట్ అప్లికేషన్ మొత్తానికి కూడా ఈ గార్డ్ మనకి అవైలబుల్గా ఉండాలి. ఏ కాంపోనెంట్కైనా సరే మనం అప్లై చేసుకునేటట్టు ఉండాలి. సో ఐ జస్ట్ వాంట్ ప్లేస్ ఇట్. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి, అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్ చేయండి. ఓకే, సో ఇంపోర్ట్ చేయకపోతే మీకు అది వర్క్ చేయదు. సో ఫ్రమ్ విత్ ఇన్ ద సింగిల్ కొటేషన్ // ఎక్కడి నుంచి వచ్చింది, హియర్ we are going to, so this is the path, copy and yeah, so ఇక్కడ పేస్ట్ చేసేసేయండి అండ్ పేస్ట్ అండ్ పర్ఫెక్ట్. సో ఇది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్న విషయం ఎలా తెలుస్తుందంటే, కిందకి వెళ్ళి మీరు కలర్ చెక్ చేస్తే ఇది ఇందాక చేసారా మామూలు లైట్ కలర్లో ఉంది, ఇప్పుడు మనకి డార్క్ కలర్లోకి వచ్చేసింది. అంటే ఆ యొక్క ఇంపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇంపోర్ట్ అయింది ఇక్కడ అర్థం. ఓకే, సో పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ద థర్డ్ స్టెప్. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండి. సో మన సైడ్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో ఇంపోర్ట్స్ మాత్రమే పర్ఫెక్ట్గా వచ్చినాయి లేదా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ ఒక గార్డ్ని అయితే క్రియేట్ చేసాం, అండ్ దాని తర్వాత we place that guard, అంటే ఏ కాంపోనెంట్కి అయితే ఆ యొక్క గార్డ్ని అప్లై చేద్దాం అనుకున్నాం దాన్ని అప్లై చేసాం. అండ్ మూడోదిగా ఆ గార్డ్ని మనకి application.module.ts అనే ఫైల్ లోపల ప్రొవైడర్స్ అనే అరేలో మనం ప్లేస్ చేసుకున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఒకసారి అప్లికేషన్ మొత్తాన్ని సేవ్ చేసేసేయండి అండ్ కమ్ బ్యాక్ టు ద కమాండ్ ప్రాంప్ట్ అండ్ రన్ జస్ట్ ng serve అని చెప్పి అప్లికేషన్ రన్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో దిస్ ఈజ్ ద వెరీ సింపుల్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్ అండి. సో మీకు విత్ ఇన్ 3 సింపుల్ స్టెప్స్లో అసలు రౌట్ గార్డ్స్ అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలనేది నా యొక్క మెయిన్ టార్గెట్. సో ఒకసారి అప్లికేషన్ రన్ అయిపోయింది. సో జస్ట్ వన్ బ్యాక్. సో ఇప్పుడు చూడండి, హోమ్ కాంపోనెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అండ్ పేమెంట్ కాంపోనెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అండ్ కాంట్రాక్టర్స్ కాంపోనెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో నౌ జస్ట్ వెన్ బ్యాక్ టు ద కోడింగ్ అండ్ ఇన్సైడ్ ద గార్డ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ గార్డ్ని బ్లాక్ చేయమని చెప్తున్నాను. సో ఫాల్స్ అండ్ సేవ్ ఇట్ అండ్ నౌ రన్ ద అప్లికేషన్. సో హోమ్ కాంపోనెంట్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో పేమెంట్ కాంపోనెంట్ ఈజ్ నాట్ యాక్సెసబుల్ బికాస్ దిస్ ఈజ్ అండర్ ద గార్డ్. సో దీన్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం బై యూజింగ్ ద, ఇక్కడ మనం వీఆర్ యూజింగ్ ద రౌట్ గార్డ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ యొక్క కాంపోనెంట్ మనం బ్లాక్ చేస్తాం. సో పేమెంట్ అనేది అందరికీ మనం యాక్సెస్ చేయలేం. సో ఇట్ కుడ్ బి ఇన్ ద బ్లాక్ స్టేజ్. ఓకే, సో ఇక రౌట్ గార్డ్స్ అనే కాన్సెప్ట్ మనం కొంతమందికి యాక్సెస్ ఇచ్చి కొంతమందికి యాక్సెస్ ఇవ్వకుండా కూడా మనం అప్లై చేయొచ్చు. సో అది మనం సెపరేట్ అప్లికేషన్ కింద చేద్దాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రౌట్ గార్డ్స్ ఇన్ ద యాంగులర్ అండి. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ in the comments. I will see you guys in the next session. Till then, have a great day. Bye bye. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.